దేవుని వాక్యం ఈరోజు మనకి వాగ్దానం చేయబడతా ఉన్నది. ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానంలో నుంచి ఈరోజు వాగ్దానం ఏమిటంటే, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడినది. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈ వాక్యంలో మన ఈరోజు వాక్య ధ్యానము దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నది. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. దేవునిని మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా సేవిస్తే అక్కడ ఏలియాకి దేవుడు ఏ రీతిగా మనుషుల మధ్యలోనే, అందులో దేవుని ప్రజల మధ్యలోనే కాపురం ఉన్నాడు. తినటానికి తాగటానికి ఏ మాత్రం కూడా పోషించుకోలేని పరిస్థితి. దేవుని సేవకునికి దేవుని ప్రజల మధ్యలో, దేవుని ప్రజల ద్వారానే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి ఇంత సహకారం కూడా అందించలేని స్థితిలో ఉన్నారు ఆ దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలు ఇది వదిలిపెడితే దేవుడు వదిలిపెడతాడా? జీవము కలిగినటువంటి దేవుని మాటని ప్రకటించే దేవుని ప్రవక్తలని దేవుడు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టాడు. అందుకే మనం మొదట్లో చదువుకున్నాం, మొదటి రోజుల్లో కాకులు ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియాను పోషించేయాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాకులు ఉదయము సాయంత్రం ఆహారాన్ని తీసుకొచ్చి సేవకుడిని పోషిస్తే సేవకుడు పోషించబడ్డాడు. మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు. పోషించే ముందు దేవుడు ఇంతటి బలవంతుడు, ఇంతటి శక్తివంతుడు, ఇంతటి ప్రభావాన్ని మనకు చూపిస్తాడు అని తెలుసుకోవాలి. అందుకే దావీదు సొలొమోనుకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఆయనని తెలుసుకో. తెలుసుకున్న తర్వాత మనపూర్వకముగా ఆయనను అనుసరించు. ఈ రోజున మన అనుకునేటువంటి వారు మన జీవితాలు ఎక్కడ ఆశీర్వదించబడతాయో అని నోరు తెరిచి ఇంత సహాయకరంగా ఉండే మాటను కూడా చెప్పరు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో, ఎక్కడ తింటారో, ఎక్కడ మంచుకుంటారో అని. లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నది, దేవుడు మాత్రమే దేవుని సేవకుడిని పోషించను అని. అటు దేవుని ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవచ్చు, అండగా ఉండకపోవచ్చు. ఇటు సాధారణమైనటువంటి మనుషులు దేవుని ప్రజలు కాకపోతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు పెట్టరా అని చెప్పాలంటే ఇంకొకళ్ళు కూడా పెట్టకపోయినా సరే దేవుడు ఆకాశ పక్షుల చేత సేవకులను పోషించినట్లు కనపడతా ఉంది. అంతటి శక్తివంతులని మనం అనుసరిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో సమృద్ధిని దేవుడు ఏ రీతిగా అయినా సరే మనకు అనుగ్రహిస్తాడు. మొదట ఆయనను తెలుసుకుందాం. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి పరలోకపు ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా మనపూర్వకముగా హృదయపూర్వకముగా నిన్ను తెలుసుకొని నీ మార్గంలో తండ్రి ఆశీర్వదించబడుటకు, దీవించబడుటకు నీ పేరట తండ్రి నీ మార్గంలో నడుచుచూ ఉండగా ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకొని, ఈ పరిచర్యలను తండ్రి ఇంతటి భయంకరమైన స్థితిలో ఏ సహోదరుడు, ఏ సహోదరి అయితే ఉన్నారో వారి జీవితాలకు నీ పరలోకపు ఆశ్చర్యకరమైన సహాయమును ఏలియా ప్రవక్తకు అనుగ్రహించిన రీతిగా ఈ సహోదరులకు
అలాగే ఈ అక్కలకు అనుగ్రహించమని, అలాగే ఈ మందిరమును తండ్రి ఆశ్చర్యకరముగా మీరు లేవనెత్తమని, మీ పరలోకపు మార్గమును, మీ పరలోకపు రాజ్యమును తండ్రి అయ్యా తెలుసుకొనుటకు మమ్మల్ని బలపరచమని, మీరు తండ్రి సమస్త ఆయా క్రియలను జరిగించి వారై ఉండగా మీ పరలోకపు శక్తి చేత ఈ పరిచర్యని, ఈ మందిరమును అనుసరించి చూడని బిడ్డలను దర్శించి ఆశ్చర్యకరమైన మీ సహాయము చేత వారిని ఆదరించమని, దీవించమని మీ పాదముల చెంత ప్రార్థించచ్చు యేసుక్రీస్తు దయగలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్.